స్తోత్రములు. కనుక ఈ పరిశుద్ధమైన పండుగను ఆశ్రయిస్తున్న సమయంలో నీవు త్వరపడి చదువు బిడ్డ. నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమున వచ్చిన దినమున నీ జీవితంలో దేవునికి స్తోత్రములు. నీ జీవితంలో అనగా నీవు పడినటువంటి కష్టాల నుండి, నీవు పడినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైనటువంటి కార్యముల నుండి జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రములు. బాధను ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలండి. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే నిర్మలమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వారికే ఈ యొక్క బాధ కదండి స్మరణకు అనగా జ్ఞాపకం తెచ్చుకుంటారు. కానీ కఠినులు ఏం చేస్తారంటే వీపులు తిప్పుతారండి. ఏం తిప్పుతారండి? వీపు తిప్పుతారు. దేనికండి? దేవుని వాక్యములకు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నిర్మలమైన మనస్సాక్షి గల వారు ఏం చేస్తారంటే దేవుని వైపు వారు ముఖము తిప్పుతారండి. క్రీస్తునందు ప్రేమించే వారలారా, ఎందుకు ఈ యొక్క మాట నేను చెప్తున్నానంటే నిర్మలమైనటువంటి అనగా నిష్కపటమైనటువంటి మనం ఏం చేసామంటే ఉదక స్నానముతో దేవునికి స్తోత్రం. నిర్మలమైన ఉదక స్నానముతో మనందరము కూడా యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా దేవునికి స్తోత్రములు. యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా మనందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ యొక్క నీరనే వాక్యము ద్వారా మనందరం ఏమయ్యామంటే కడగబడిన వారము. దేవునికి స్తోత్రములు. మనందరము కూడా కడగబడిన వారం అని చెప్పేసి వాక్యము సాగిస్తుంది. ప్రేమించే వాళ్ళారా, నిష్కపటము, వితౌట్ ఎపోక్రసీ అంటే వేషధారణ లేకుండా సద్గుణము కలిగి మరి చెప్తున్నాను, సద్గుణము కలిగి దేవుని యొక్క బలలో మనము ముందుకు మనం వెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించే వారలారా, ఎందుకు చేస్తారంటే విశ్వాసికి దేవుడు ఏమిచ్చాడమ్మా? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. విశ్వాసికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి, దేవుడు మనల్ని వదిలివేస్తాడు కదా అని చెప్పి, ఈ లోకంలో ఇంకా నన్ను జీవింప చేస్తున్నాడు కదా అని చెప్పి మనిషి తాను ఇష్ట ప్రకారముగా జీవించకూడదని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నది. మనిషి ఏ ప్రకారంగా జీవించాలమ్మా? దేవునికి ఈశ్వరుడుగా జీవించాలి. ఎందుకంటే మన యేసయ్య దేవునికి ఈశ్వరుడిన వాడిగా మనం చూస్తున్నాం. చూడండి, మరి అదే 1 కొరింథీ 5వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడిందండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కాదు. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఓ దేవుని బిడ్డ, అపోస్తలుడు పౌలు పులిసిన పిండి గురించి మాట్లాడుతూ అన్నిటి యందు నీకు స్వాతంత్రం అన్నది అనగా ఆయన చెప్పేది ఏమిటంటే నాకు అనగా మనకు, ఇక్కడ కూర్చున్న వారందరికీ మనము. ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఏ విధంగా క్రీస్తులో అవయమై ఉన్నాడో మనందరం కూడా క్రీస్తులో అవయములై ఉన్నాము. కనుక ఆయన చెప్పిన మాట ఏమిటంటే నా యందు అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావండి. క్రీస్తునందు నా విశ్వాసి, నా ప్రియ సహోదరుడా, ప్రతి దాంట్లో స్వాతంత్రం ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు. మేలేదో కీడేదో నీకు తెలుసుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. అయితే అన్నీయు చేయదగినవి కాదు. అందుకే ఆయన అంటాడు, నేను దేని చేత కొనబడనలను, దేని చేత నేను సరేండి. దీని గురించి వివరించాలంటే చాలా సమయం కావాలండి. నేను దేని చేత లోబర్చబడనలను. దేవునికి స్తోత్రములు. ఈనాడు ప్రభునందు ప్రతిష్ఠింపబడిన ప్రతి నా క్రైస్తవుడా, అపోస్తలుడు పౌలు చెప్పేది ఏమిటంటే ఈ లోకములో దేని చేత సరే నేను లోబర్చబడలేదు. గొప్ప సాక్ష్యం అండి. ఎంతమంది ఈ రోజు వాక్యం ఇచ్చిన వారు, వాక్యం చూస్తున్న వారు, వాక్యం చెబుతున్న వారు కూడా మరి ఎంతమంది ఇటువంటి జీవితం జీవిస్తున్నారో. మరి ఈనాడు ఈ పరిశుద్ధమైన బలలో మరి మనందరం పాల్గొని పొందుకుంటున్నాము కనుక మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేని చేతనైనా సరే మనం లోపరచబడుచున్నామా మనం గమనించుకున్నాం. ఎందుకంటే ప్రేమించు వారలారా, ఈ దేహము దేని నిమిత్తమట? దేవుని నిమిత్తము. దేవునికి స్తోత్రములు. మీరు ఆనాడు ఐగుప్త దేశం నుండి త్వరపడి వచ్చింది ఎందుకంటే తిరిగి పాపం చేయడానికి కాదు. యేసయ్య ఆనాడు నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మన మీద ఆనాడు తన యొక్క రక్తాన్ని చిందించింది తిరిగి నిన్ను త్వరపడమని. అనగా మనందరం కూడా దేనికి త్వరపడుతున్నాము?
పరలోకానికి వెళ్ళడానికి త్వరపడుతున్నామండి. వారు ఆ రోజు కానానికి వెళ్ళడానికి త్వరపడుతుంటే మనందరం కూడా దేనికి సిద్ధంగా ఉన్నామంట? పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణమేమో దేవునికి స్తోత్రములు. కనుక నా ప్రేమించే వాళ్ళారా, వాక్యం సెలవిస్తున్నది 14వ వచనం గమనిద్దాం. దేవుడు ప్రభువును లేపెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడట? ప్రభువును లేపెను. మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మనల్ని కూడా తన యొక్క శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు స్వాతంత్రం కలదు కానీ నేను అన్ని చేయలేదే కాదు. ఎందుకంటే నేను దేనికి కూడా నేను లోబడను. ఎందుకంటే నా దేహము, ఈ దేహం ఇచ్చింది నాకు దేవుడు, నన్ను నిర్మించింది నా దేవుడు, నా శిల్పకారుడైనటువంటి ఆ గొప్ప దేవుడు. కనుక ఈ దేహముతో నేను దేవుని మహిమపరుస్తాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ఎందుకంటే క్రీస్తు నా ప్రియ సహోదరుడా, క్రీస్తు యొక్క అవయమును ధరించుకున్న నేను, అపోస్తలుడైన పౌలు మీరు అని చెప్పడం లేదండి. గమనించండి, క్రీస్తు యొక్క అవయమును ధరించుకున్న నేను తిరిగి పులిసిన పిండి వలె అవునా? దీని వలె తిరిగి పులిసిన పిండి అనే కంపు కొట్టే ఆ యొక్క పులిసిన పిండి వలె, అంటే పనికిరాని వాడి వలె నేను అవుదునా? నేను ఎలా అవుదును అని చెప్పేసి పౌలు చెప్పుచున్నాడు ప్రియుడా. ఎందుకంటే క్రీస్తు యొక్క అవయములు ధరించుకున్న నేను వాటిని వేశ్య యొక్క అవయములుగా చేయదగునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నా ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో నీ అవయము దేవునికి ఆలయంగా ఉన్నదా? ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు వచ్చిన నీవు మరి ఏమి చేస్తున్నావు? ఎట్టి స్థితిలో ఉన్నావు? నాకు స్వాతంత్రం ఇచ్చాడు కదా దేవుడు, నన్ను ఇంకను ఏమి చేయలేదు కదా, ఇది కృపాకరము కదా, నేను ఏమి చేసినా ఎలా జీవించినా ఆయన కృప నా ఎడల హెచ్చుగా ఉందని నువ్వు అనుకుంటున్నావా? లేదు ప్రియుడా. ఒకవేళ పులిసిన పిండితో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు పాల్పొప్పులు పొందాలని ఆశించినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు జనగానికి చెప్పాడు, నీ వీరందరూ కొట్టివేయబడతారు. ఎక్కడి నుంచి? సర్వ సంఘమైనటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజం నుండి. ఒకవేళ మనము పులిసిన పిండితో ఆయన జ్ఞాపకం చేసుకుంటే సంఘము నుండి కొట్టివేయబడతాం. దేవునికి స్తోత్రం. సంఘము నుండి కొట్టివేయబడతాం. దేవుని యొక్క పరిశుద్ధత నుండి కొట్టివేయబడతాం. దేవుని సన్నిధి నుండి వెలివేయబడతాం. క్రీస్తును ప్రేమించే వారలారా, వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే నీవు పులిసిన పిండితో ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు కొట్టివేయబడతావు. ఎందుకంటే ప్రేమించే వారలారా, సంఘాన్ని ఆయన నిష్కలంకంగా ఉండడం కొరకు, దేవునికి స్తోత్రం, సంఘము పరిశుద్ధమైనదిగా ఉండడం కొరకు, దేవునికి స్తోత్రము, సంఘము మరి దేవునితో నడుచుట కొరకు దేవుడు ఏం చేశాడంటే దాన్ని కడిగినట్లు మనం చూస్తున్నాం, పరిశుద్ధ పరిచినట్లు చూస్తున్నాం. ఆ యొక్క పరిశుద్ధ పరచబడింది బట్టతో కాదండి, నీటితో కాదండి, యేసు ఈ క్రీస్తు ప్రభు యొక్క నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంతో సంఘము కడగబడినది కనుక ఆ సంఘములో ఉన్న వారంతా కూడా పరిశుద్ధులు కనుక మరి వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తిరిగి పులిసిన పిండి వారిలో ఉంటే, అనగా దుష్టత్వం వారిలో ఉన్నట్లయితే, దుర్మార్గత వారిలో ఉన్నట్లయితే, హింస వారిలో ఉన్నట్లయితే ఆ క్రీస్తుని ప్రేమించే వాళ్ళగా దేవుని జ్ఞాపకం చేసుకుంటా అది వ్యర్థము. నీవు ఎట్టి స్థితిలో ఉండి దేవుని నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నావు. ప్రేమించే వాళ్ళారా, ఎట్టి స్థితిలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుని జ్ఞాపకం చేసుకుంటే బిడ్డ ఎలా ఉండాలంటే చెడ్డదాన్ని అసహించుకోవాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క అవయములు ధరించుకున్నాను నేను, వాటిని తిరిగి వేశ్య యొక్క